కాకినాడ రూరల్ రేపూరు పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినందుకు వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ నక్క వీరన్న అనుచరులు కత్తులతో తనపై దాడి చేయడం జరిగిందని జనసేన పార్టీ కార్యకర్త ముమ్మడి శ్రీనివాస్, గ్రామోపాధ్యక్షులు ముమ్మడి పట్టాభి రామయ్య ఆరోపించారు. కాకినాడ రూరల్ రేపూరు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు జనసేన నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ముమ్మడి శ్రీనివాస్ అనేటువంటి మా సోదరుడు నిన్న పంచాయతీ మా సచివాలయంలో జరిగే అక్రమాల మీద ప్రశ్నించడం కోసం ఒక లెటర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అది మా మీదే కంప్లైంట్ ఇస్తావా, నేను ఏదైనా చేయగలను సర్పంచ్ వాళ్ళ అనుచరగణంతో మా గ్రామ కమిటీ అధ్యక్షుడైన నక్కా శ్రీనివాసరావు, నక్కా వీరన్న వాళ్ళందరూ ఏకమయ్యి మొత్తం నక్కా వారి కుటుంబం అంతా కర్రలతో, కత్తులతో, రాడ్లతో, గుణపాలతో మా వాడిని గమనించడం జరిగింది. చంపేస్తానని బెదిరించడం జరిగింది. మా సోదరుడికి ఏం జరిగినా పూర్తి బాధ్యత అంతా వాళ్ళదే. ఏదైనా సరే ప్రశ్నిస్తే ఇది గత వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా? ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తారా? ఏ అక్రమాలు జరిగినా ఏం జరిగినా ఇంకా అడగకూడదా? కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మరి ఏ గ్రామంలో ఏం జరిగినా స్పందించమని చెప్పారు. స్పందించి ప్రశ్నించండి, దాన్ని న్యాయం జరిగే చేకూరులో చూడండి అని చెప్పారు. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమిలో కూడా మా నాయకులు కూడా కలిసి వాళ్ళతో దాడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. దాని విధంగానే కంప్లైంట్ పెట్టడం జరిగింది. మాకు ఇది సర్పంచ్ని మేము ప్రశ్నించాం, ఇది అక్రమంగా కట్టకూడదు కదా, సచివాలయ స్థలం ఇంకా ఉంది, దాన్ని ఆక్రమించి మీరు కట్టడం తప్పు అని అడిగితే, నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పు, ఎమ్మెల్యే అయితే నాకేంటి, నీ వెనకాల ఎమ్మెల్యే ఉంటే నన్ను ఏదైనా చేసేస్తారా అని మమ్మల్ని తిరిగి వివాదానికి దిగాడు. మేము అడగడంతో వాళ్ళ అనుచరగణంతో మా మీదకి దాడికి యత్నించాడు.